యూరప్ మొత్తం కాలిపోతుంది. యూరప్లో ఉన్న అన్ని దేశాలన్నీ ఇప్పుడు హీట్ వేవ్తో అల్లాడిపోతున్నాయి. అక్కడ ఉన్న రోడ్లన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. అక్కడ ఉండే జనాలు రోడ్డుపైకి వచ్చి వాటర్తో స్నానం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఉన్న హీట్కి అక్కడ ఉండే వెహికల్స్ అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. అక్కడ తార్ రోడ్లు అన్నీ మెల్ట్ అయిపోతున్నాయి. అండ్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి రైలు పట్టాలన్నీ షేప్ అవుట్ అయిపోతున్నాయి. 145 years తర్వాత యూరప్లో టెంపరేచర్ అనేది 35 to 40 degreesని రీచ్ అయింది. 35 to 40 degreesకే యూరప్ అంతా ఈ విధంగా ఎందుకు అయిందంటే యూరప్ కంట్రీస్ లైక్ స్విట్జర్లాండ్, మయన్మార్, డెన్మార్క్ ఇలాంటి కంట్రీస్ అన్నీ సాధారణ ఉష్ణోగ్రత 20 to 30 degrees మాత్రమే ఉంటుంది. 30 degreesని మించి ఎప్పుడూ లేదు. సో వాళ్ళ యూజువల్ టెంపరేచర్ని బట్టి అక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళు తయారు చేసి ఉన్నారు. సో ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు అనేవి 40 to 45 degrees ఉన్నాయి కాబట్టి ఈ ఉష్ణోగ్రతకి సంబంధించినట్టుగా వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేయలేరు కాబట్టి ఈ విధమైన సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇండియాలో అయితే సమ్మర్లో 40 to 45 degrees ఇది మనకు కామన్. సో ఇండియాలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఈ హీట్కి తట్టుకునేలాగా మనం తయారు చేసుకున్నాం కాబట్టి మనలో అంత హీట్ ఉన్నా కానీ మనం ఎఫెక్ట్ అవ్వము. బట్ యూరోప్ కంట్రీస్లో ఎప్పుడు 20 degrees to 25 degrees మాత్రమే ఉంటుంది కాబట్టి అక్కడ ఇంత హీట్ వచ్చినందుకు ఏ ప్రోడక్ట్ కూడా అక్కడ తట్టుకోలేకపోతుంది. అండ్ చాలా దారుణమైన పరిస్థితులు అయితే వారు ఎదుర్కొంటున్నారు. 145 years తర్వాత 40 to 45 degrees అనే ఉష్ణోగ్రతలు అయితే అక్కడ ఇప్పుడు నమోదయ్యాయి. సో దీనివల్ల యూరోప్ కంట్రీస్ మొత్తం కాలిపోతున్నాయి. అక్కడ ఉండే ఫర్నిచర్ మొత్తం ఆ హీట్కి బర్న్ అయిపోతుంది. చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అండ్ లాస్ట్ 1 week లోపల ఈ హీట్ వేవ్కి more than 1400 members అయితే చనిపోయారు. ప్రస్తుతం యూరోప్ ఎదుర్కొంటున్న ఈ హీట్ వేవ్ అనేది ప్రపంచ దేశాలన్నింటికీ ఒక హెచ్చరిక. 20 to 25 degrees ఉష్ణోగ్రత నమోదయ్యే యూరోప్ దేశాలన్నీ ఇప్పుడు 40 to 45 degrees అంటే మోర్ దెన్ డబుల్. గ్లోబల్ వార్మింగ్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటి కారణాల వల్ల ఇండియాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ కనుక మనం ఫేస్ చేసినట్టయితే మన దేశం కూడా చాలా దారుణంగా తయారవుతుంది. ఇలాంటి హీట్ వేవ్ ఇండియాలో రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. అండ్ ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్. మోర్ దెన్ 400 years అయినా ఈ ప్లాస్టిక్ అనేది కరగదు. అది భూమిలోకి వెళ్ళిన తర్వాత పొరల్లా ఏర్పడి పైన పడిన వర్షం కూడా భూమి లోపలికి రాకుండా చేస్తుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయ్యి మనం కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే రోజులు అయితే రాబోతున్నాయి. దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు చెట్లను పెంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా మనం ఇలాంటి హీట్ వేవ్ నుంచి తప్పించుకోగలం.